ఇక్కడ కనిపిస్తున్న ఈ ఏకశిలా పర్వతాన్ని బోధికొండ అంటారు. ఇది రామతీర్థాల టెంపుల్ పక్కనే ఉందండి. ఇది ఈ టెంపుల్ మనకి విజయనగరం నుండి 15 కిలోమీటర్లో నెల్లిమల్ల మండలంలో ఈ రామతీర్థాల గుడి ఉందండి. ఇది శ్రీరాముడికి అంకితమైన ఎంతో పురాతనమైన గుడి అని చెప్పొచ్చండి. రామతీర్థంలోని ప్రధాన ఆలయం శ్రీ కోదండరామస్వామి వారి గుడి. ఇందులో మనకి సీత, రామ, లక్ష్మణ సమేత విగ్రహాలను మనకి దర్శనమిస్తాయి. అలాగే రాములు వారు వనవాసం చేసే సమయంలో ఈ రామతీర్థంలోనే సంచరించారటండి. అలాగే ఈ రామతీర్థాన్ని రెండవ భద్రాచలం అని కూడా పిలుస్తారు. కార్తీక మాసంలో శివకేశవులనిద్దరిని కలిసి ఒకేసారి మనం దర్శించుకోవాలంటే మనం ఈ రామతీర్థాలకు వస్తే మనకు ఆ దర్శన భాగ్యం కలుగుతుందండి. అంటే రామతీర్థాల టెంపుల్లో రాముల వారిని, రామాలయం పక్కనే ఉండే శివాలయంని, శివుణ్ణి కూడా మనం దర్శించుకోవచ్చండి. అలాగే ఈ గుడి వెనుక మనకి చంపావతి అనే నది కూడా ఉందండి. ఆ నదిలో గనక స్నానం చేసి రాముల వారిని దర్శించుకుంటే మన కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం అండి. ఈ గుడిలో శ్రీరామనవమి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరుగుతాయండి. అలాగే వైకుంఠ ఏకాదశి, ఆ తర్వాత కార్తీక మాసం దీపోత్సవాలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి. అలాగే ఈ గుడి ఆవరణ నుండే మనకి ఏకశిలా పర్వతం అని చెప్పాను కదండి, ఈ బోధికొండ మనకి కనబడుతుందండి. ఇది రామతీర్థానికి దర్శనానికి వచ్చినప్పుడు కంపల్సరిగా ఈ బోధికొండను కూడా మీరు దర్శించుకోండి. కిందన మనకి రామతీర్థంలో రామాలయం ఉన్నట్టే ఈ ఏకశిలా పర్వతం పైన కూడా రామాలయం అనేది ఉందంటండి. అక్కడ రాములు వారు సంచరించారని కొన్ని గుర్తుల ద్వారా మనకి తెలుస్తుందండి. అంటే సీతమ్మదేవి చీర ఆరవేసుకున్నట్లు గుర్తులు, అలాగే సీతమ్మదేవి పురుడు మంచం కూడా ఉందటండి. అలాగే ఈ కొండపైన చిన్ని కొలను ఉందంట. ఆ కొలను ప్రత్యేకత ఏంటంటే 365 రోజులు కూడా కొలనులో ఉన్న నీరు అనేది ఎండిపోకుండా నీరు అనేది పారుతూ ఉంటుందంట. ఇంకా భీముని గుహ కూడా ఉంటుందండి. ఆ గుహ అయితే చాలా ప్రత్యేకత. ఏంటంటే భీముడు తాలూకా గుర్తులు అనేవి ఆ కొండపైన మనకు కనబడతాయంట. అంటే పాండవులంట అరణ్యవాసం చేసేటప్పుడు ఇక్కడ ఉన్న కొండ పడిపోతుంది అని తెలిసిందట. అప్పుడు భీముడు ఈ కొండని తన చేతులతో ఎత్తుతున్న గుర్తులు కూడా మనకి ఈ కొండపైన చూడొచ్చటండి. ఈ బోధకొండ ఒక అగ్ని పర్వతం అని కూడా చెప్తారండి. అంటే కొండ లోపట అగ్ని ఉంది, ఎప్పుడైనా కొండ పేలిపోతుంది, ఆ కొండ లోపటి నుండి అగ్ని అనేది వెదజల్లుతుందని కూడా ప్రచారం ఉంది. కానీ శాస్త్రవేత్తలు నిరూపించారండి, ఈ కొండ లోపట ఎలాంటి వాల్కనో అనేది లేదని కూడా వెల్లడి చేశారు. అయితే ఈ రాములు వారు తిరిగిన ఈ రామతీర్థాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోండి, ఆ రాములు వారి అనుగ్రహం పొందండి.